వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను వెంకటేష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న అంశం డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వచ్చిన ఆరోపణలు. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పవన్ ప్రభుత్వ నిధులను తన సినిమా హరిహర వీరమల్లు ప్రమోషన్ కోసం వాడుకున్నారని బాంబు పేల్చారు. అంతేకాదు దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని, అలాగే పవన్ నటనపైన బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు. ఈ పిటిషన్ను సీరియస్గా తీసుకున్న హైకోర్టు కేసులో సిబిఐ, ఏసీబీ న్యాయవాదుల పేర్లు జాబితాలో చేర్చాలని ఆదేశించింది. ఇక విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. అంటే ఈ కేసు మరింత హై ప్రొఫైల్ దిశగా వెళ్తుందని చెప్పవచ్చు. రాజకీయంగా హాట్ టాపిక్ అవుతున్న ఈ ఆరోపణల వెనుక నిజంగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా, లేక ఇది కేవలం ఒక రాజకీయ ఆటతీరు మాత్రమేనా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. విజయ్ కుమార్ ఆరోపణల ప్రకారం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ప్రభుత్వ యంత్రాంగాన్ని సినిమా ప్రమోషన్ కోసం వాడుకున్నారని చెబుతున్నారు. ఇది జరిగి ఉంటే రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి బిల్లులు, డాక్యుమెంట్లు వంటి నిర్దిష్ట ఆధారాలు బయటకు రాలేదు. కాబట్టి ఈ ఆరోపణలు బలమైనవేనా, లేక వాస్తవాలు లేనివేనా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ గతంలో రైతులకు చేసిన సహాయ కార్యక్రమాలు కూడా మళ్లీ చర్చకు వస్తున్నాయి. 2022లో తన సినిమా సంపాదన నుంచి 30 కోట్ల రూపాయల ఖర్చు చేసి 3,000 మంది కౌలు రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,000 అందజేశారు. అదనంగా వందలాది కుటుంబాలకు సహాయం చేసి రైతులకు భరోసాగా నిలిచారు. ఇంత పెద్ద సహాయం సొంత డబ్బుతో చేసిన పవన్ పై ఇప్పుడు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారు అన్న ఆరోపణ ఎంతవరకు నమ్మదగింది అనే ప్రశ్న చర్చకు దారితీసింది. అలాగే జనసేన నేత గతంలోనే పలు సంక్షేమ కార్యక్రమాలకు తన వ్యక్తిగత నిధులను వినియోగించిన ఉదాహరణలు ఉన్నాయి. రైతుల కోసం 5 కోట్ల విరాళాలు ఇవ్వడం, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు సాయం చేయడం లాంటి ఉదాహరణలు. ఈ నేపథ్యంలో ఆయనపై వచ్చిన ఆరోపణలు పాక్షికమా, లేక పూర్తిగా రాజకీయ ఉద్దేశపూర్వకమా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి మాజీ ఐఏఎస్ అధికారి వేసిన ఈ పిటిషన్ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు, విశ్వసనీయత మీద ప్రభావం చూపుతుందా, లేక కోర్టు విచారణలో ఆధారాలు బలహీనమని తేలిపోతాయా అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పవన్ కళ్యాణ్ చుట్టూ మరింత వేడెక్కిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న అంశం డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వచ్చిన ఆరోపణలు. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పవన్ ప్రభుత్వ నిధులను తన సినిమా హరిహర వీరమల్లు ప్రమోషన్ కోసం వాడుకున్నారని బాంబు పేల్చారు. అంతేకాదు దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని, అలాగే పవన్ నటనపైన బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు. ఈ పిటిషన్ను సీరియస్గా తీసుకున్న హైకోర్టు కేసులో సిబిఐ, ఏసీబీ న్యాయవాదుల పేర్లు జాబితాలో చేర్చాలని ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. అంటే ఈ కేసు మరింత హై ప్రొఫైల్ దిశగా వెళ్తుందని చెప్పవచ్చు. రాజకీయంగా హాట్ టాపిక్గా మారుతున్న ఈ ఆరోపణల వెనుక నిజంగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా, లేక ఇది కేవలం ఒక రాజకీయ ఆటతీరు మాత్రమేనా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. విజయ్ కుమార్ ఆరోపణల ప్రకారం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ప్రభుత్వ యంత్రాంగాన్ని సినిమా ప్రమోషన్ కోసం వాడుకున్నారని చెబుతున్నారు. ఇది జరిగి ఉంటే రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి బిల్లులు, డాక్యుమెంట్లు వంటి నిర్దిష్ట ఆధారాలు బయటకు రాలేదు. కాబట్టి ఈ ఆరోపణలు బలమైనవేనా, లేక వాస్తవాలు లేనివేనా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ గతంలో రైతులకు చేసిన సహాయ కార్యక్రమాలు కూడా మళ్లీ చర్చకు వస్తున్నాయి. 2022లో తన సినిమా సంపాదన నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 3,000 మంది కౌలు రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,000 అందజేశారు. అదనంగా వందలాది కుటుంబాలకు సహాయం చేసి రైతులకు భరోసాగా నిలిచారు పవన్ కళ్యాణ్. ఇంత పెద్ద సహాయం సొంత డబ్బుతో చేసిన పవన్ పై ఇప్పుడు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారు అన్న ఆరోపణ ఎంతవరకు నమ్మదగింది అనే ప్రశ్న చర్చకు దారితీసింది. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి జనసేన నేత అరుణ్ కుమార్ అనంత కరుణాకర్ బాబు ఉన్నారు. సార్ నమస్తే అండి కరుణాకర్ గారు. నమస్కారం అండి. సార్, ఏదైతే పవన్ కళ్యాణ్ మీద ఐఏఎస్ అధికారి శ్రవణ్ కుమార్ వేసిన పిటిషన్ని ఎలా చూడాలి, ఏదైతే హరిహర వీరమల్లుకు సంబంధించి సినిమా ప్రమోషన్లో ఆయన ప్రభుత్వ నిధులని దుర్వినియోగం చేశారని ఆరోపణ, సో దీన్ని మీరు ఎలా మాట్లాడతారు దీని గురించి? సార్, మొదటగా బీఆర్కే న్యూస్ వాళ్ళకి, జనసేన పార్టీ కర్నూలు నుండి ధన్యవాదాలండి. ఈ విషయము నేను నిన్నటి నుంచి వింటా ఉన్నానండి. అట్లాగే ఇవాళ బిగ్ న్యూస్లో కూడా, డిబేట్లో కూడా చూశాను. యాక్చువల్గా ఏంటంటే తను విజయ్ కుమార్ గారు ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్, ప్రజెంట్గా తను సోషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉంటున్నారు. మేబీ ఐ థింక్
పార్టీ కరెక్ట్ పేరు కాకపోయినప్పటికీ ఆయన కూడా ఒక పొలిటీషియన్ గా పరిణితి చెందినాడు. అయితే మా కర్మ ఏంటంటే అంత ఉన్నతమైనటువంటి చదువులు చదివి లాస్ట్ గవర్నమెంట్ లో ఒక పెద్ద పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలన్నది వీళ్ళు నిర్దేశిస్తారండి. ప్రాథమిక హక్కులు అనేటివి రాజ్యాంగంలో కొన్ని ఉన్నాయండి. బేసిక్ గా ప్రాథమిక హక్కులు 6: సమానత్వపు హక్కు, స్వాతంత్రపు హక్కు, అట్లాగే మన మత స్వాతంత్రపు హక్కు, దోపిడికి వ్యతిరేకంగా ఉండే హక్కు. ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే సాంస్కృతిక మరియు విద్యా హక్కు ప్రతి ఒక్కరికి ఫండమెంటల్ రైట్ అండి. సాంస్కృతికంగా ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందితేనే ఆ యొక్క దేశం కానీ రాష్ట్రం కానీ మిగతా విషయాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. విజయ్ కుమార్ గారు ఈరోజు తను హరిహర వీరమల్లు సినిమాకి అధికార దుర్వినియోగం చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ని వాడుకున్నారు, లైక్ వెహికల్స్, తర్వాత వాళ్ళ స్టాఫ్, ఈ రకంగా వచ్చినారు. దాన్ని ప్రమోట్ చేసినారు. ఒక మంత్రి స్థాయిలో ఉండి, డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఆ సినిమాని ప్రమోట్ చేసినారు అని ఈ మాటలు తను ఖచ్చితంగా మాట్లాడినారు. మేమేం చెప్తున్నాం అంటే ఒక ప్రోడక్ట్ ఒక వ్యక్తి మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు, ఆయన తన దగ్గర నుంచి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నప్పుడు ఆ ప్రోడక్ట్ ప్రమోషన్ బాధ్యతలు కూడా అతనికే ఉంటాయండి. మేబీ సార్ బ్యూరోక్రాట్, సార్ ఈ వీటి విషయాల పట్ల అవగాహన ఉన్నప్పటికీ కూడా మర్చిపోయినట్టున్నారు. ఇవాళ బ్రాండింగ్ చేసుకోవడము అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం కోసం ఆంధ్రప్రదేశ్లో మనకంటూ ఒక ప్రత్యేకించి ఒక అరకు లాంటి చోట పండించినటువంటి కాఫీని ప్రమోట్ చేసుకున్నప్పుడు ఆ బ్రాండ్ ఇమేజ్ మూవ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి కోట్లాది మంది అభిమానులు దేశంలో కలిగినటువంటి అతని ద్వారా చేయించడం వల్ల మన రాష్ట్రానికి కానీ మన ప్రభుత్వానికి కానీ ఆదాయం చేకూరుతుందే తప్ప అది షెల్ఫ్గా తనకేమి ఉపయోగపడదు. ఈ రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, అతను మొత్తం కొన్ని కోట్ల రూపాయలు తను సంపాదించే వీటినన్నిటిని వదులుకొని ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడాను పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా కొన్ని వందల సార్లు చెప్పింటారు తనకుండే వృత్తి సినిమాలు తీయటం. ఆ తర్వాత అతను ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో జనసేన పార్టీ స్థాపించి ఎన్నో కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని అసలు ఏమీ లేదు అన్న టైంలో నుంచి ప్రపంచం గుర్తించే విధంగా, భారతదేశంలో ఏ పార్టీ సాధించని విధంగా 100% స్ట్రైక్ రేట్తో పార్టీని భారతదేశంలో నిలబెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ అన్నదానికి ఒక ఇమేజ్ వచ్చిందంటే దానికి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి జనసేనగా మేము మా వాళ్ళందరూ కూడా వెరీ క్లియర్గా మేము తన మీద పెట్టబడినట్టు. అతను ఒక మాట అన్నాడు ఈరోజు మధ్యలో డిబేట్లో, ఎవరి మీద ఈయన డబ్బులు ఖర్చు చేయించినాడు, ఎవరిని మోసం చేసినాడు, ఎవరి దగ్గర లాక్కున్నాడు డబ్బులు, వాళ్ళ ఫ్యాన్స్ దగ్గరనే 700 రూపాయలు లాక్కున్నాడు అంటే 600 రూపాయలు మోసం చేసి లాక్కున్నాడు. ఎవరండి మోసం చేసింది? ఎవరు మోసం చేసినారు? బిఫోర్ ప్రతి సినిమాకు ఎట్లయితే టికెట్ల రేట్లు పెంచమని గత ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా, ఇదే విజయ్ కుమార్ గారు గత ప్రభుత్వంలో ఉన్నారు కదా, అప్పుడు కూడా చాలా సినిమాలకి రేట్లు పెంచుకోమని అతనే కదా చెప్పింది. అతను కాకపోతే ఆ ప్రభుత్వం బాధ్యతనే కదా. అదే సేమ్ ప్రయారిటీలో నిర్మాతలు వెళ్ళి అడగడం, ప్రభుత్వానికి ఒక లెటర్ ఇచ్చి అఫీషియల్గా టికెట్ రేట్లు పెంచుకున్నాము. అవును,
లక్షలాది కోట్లాది మంది అభిమానులు సినిమాలు చూసినారు. ఏ అభిమాని కూడా బాధపడుకుంటా ఇబ్బంది పడుకుంటూ ఎవరు చూడలేదే. 1000 రూపాయలు పెట్టినా చూస్తామన్నారు. ఖచ్చితంగా కారణం ఏంటో తెలుసా? పవన్ కరుణాకర్ గారు ఖచ్చితంగా సినిమా చూడాలి అనుకున్న అభిమానులు మాత్రమే చూస్తారు. డబ్బులు ఎందుకు వృధా అనుకున్న వారు చూడరు. దాంట్లో పెద్ద సమస్య ఏముందో అయితే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా సినిమా చూడాలి, స్టార్ ఇమేజ్ ఉన్న హీరో, తన స్టార్ హీరో సినిమా చూడాలనుకున్నప్పుడు ఖర్చు పెడతారు. కానీ ఇంకొక ఆరోపణ కూడా ఏమి అంటే నిధి అగర్వాల్ సంబంధించి, నిధి అగర్వాల్ భీమవరంలో ఒక కార్యక్రమానికి హాజరవుతూ సినిమాకి సంబంధించి ప్రభుత్వ వాహనాన్ని వాడారు అనేది కూడా ఆరోపణ. నిధి అగర్వాల్ గారికి ప్రభుత్వ వాహనం ఇచ్చారా? ప్రభుత్వ వాహనాన్ని భీమవరంలో ఒక కార్యక్రమంలో ప్రభుత్వ వాహనాన్ని వాడారు అనేది కూడా వారు ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు నిజం? సార్ మీరే అంటున్నారు ఆరోపిస్తున్నారు అని. అది నిజమా కదా? ఒకటి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సార్. అంత దూరం వద్దు సార్. మన సార్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన కలెక్టరు. ఆయన గతంలో సర్వీసెస్ లో ఉన్నప్పుడు నీలాంటి వాళ్ళు ఆయనతో ఏదో పని నిమిత్తమో ఇంకో రకంగానో వెళ్తాము, మనల్ని అక్కడి నుంచి ఇంకో చోటికి డ్రాప్ చేయడానికి లేకుంటే ఇంకో ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళడానికి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసము గవర్నమెంట్ వెహికల్ ఇచ్చి పంపిస్తాను, అక్కడి నుంచి తీసుకోండి, ఇదో మీరు అక్కడ ఉంటారని చెప్తారు. అతను డిప్యూటీ సీఎం సార్. నిధి అగర్వాల్ అనే వ్యక్తి ఇప్పుడు ఎవరితో పనిచేసినారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు కేవలం యాక్టర్ కాదు సార్, ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. తను ఎలా మాట్లాడుతున్నారంటే, గతంలో ఎన్టీ రామారావు గారు కూడా చేశారు కదండి అని అడిగితే, అప్పుడు ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి సినిమా చేసినాడంట. ఆ తర్వాత మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ సీఎం పదవిలో కూర్చున్నాడంట. ఈ ఆరోపణలు ఎలాంటివి నమ్మశక్యంగా ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తను మాట్లాడుతూ తనే చెప్పినాడు, ఎక్కడైతే ఇవన్నీ కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ అది ఇల్లీగల్ గా ఏమైనా ఉంటే అది క్రైమ్ అవుతుంది, అప్పుడు పలానా చోట ఒకతను రాజీనామా చేసినాడు, ఇంకో చోట ఇంకో వ్యక్తి రాజీనామా చేసినాడు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళు ఏం రాసినారో ఏమి మోసం చేసినారో మనకి పూర్తి స్థాయిలో తెలియదు. మాట్లాడాలనుకుంటే పెద్ద సబ్జెక్ట్. ఖచ్చితంగా కరుణాకర్ గారు ఈ రోజుల్లో ఒక ఆరోపణ చేయడము, ఏదైతే కేసు వేయడం చాలా ఈజీ. ఎందుకు అనంటే అక్కడ ఆధారాలు లేవు, డాక్యుమెంట్స్ లేవు, సరైన సాక్ష్యాలు లేకుండా ఒక ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికే వేసిన కేసుగా అనుకోవచ్చా ఇది? ఎందుకు అనంటే అక్కడ ఎలాంటి డాక్యుమెంట్లు లేవు, ప్రూఫ్ లేదు, అసలు ప్రూఫ్ లేదు, డాక్యుమెంటేషన్ ఉండదు. ఈ ఐఏఎస్ ఆఫీసర్ గారు గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి కీలకమైన అధికారి. రెండవది, బయటకు వచ్చిన తర్వాత ఒక ఐఏఎస్ అధికారితోటి ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి డ్యామేజ్ జరుగుతుంది, తద్వారా మేము కొంత లబ్ధి పొందొచ్చు అని దీని వెనక వైఎస్ఆర్సీపీ కుట్ర కూడా ఉండవచ్చు. లేని పక్షంలో ఇదే ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఒక పార్టీ పెట్టుకున్నాడు, దానికి ఆయన అధ్యక్షుడు. ఆయన ఎక్కడైనా బయటికి రావాలంటే విజయ్ కుమార్ గారిని ఆల్మోస్ట్ నీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు కాస్త అఫీషియల్స్, వీళ్ళు ఇంటలెక్చువల్స్ గుర్తుపట్టొచ్చేమో కానీ జనాలలో ఎవరికి మాత్రం అతను ఫేస్ ఎట్లుంటుందో తెలియదు, అతను ఎవరో తెలియదు, ఏ పని చేస్తున్నాడని తెలియదు. సో డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినారనుకోండి, వాళ్ళకి పబ్లిసిటీ పెరుగుతుంది, అంతకు మించి ఏం లేదు. అసలు ఎక్కడ దానికి ఏదైనా సాక్ష్యాలు ఉండాలి కదా తీసుకోవాలని. అసలు ఇంకో ఏంటంటే, రాజ్యాంగంలో ఒక స్థాయిలో ఉన్నటువంటి ఆయన ప్రవృత్తిని కొనసాగించకూడదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో లేకుంటే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సినిమాలే తీయకూడదు అని ఎక్కడైనా ఉందా? ఉంటే చూపించండి. చాలా క్లారిటీతో ఉంటుంది కదండి. మాట్లాడే హక్కు, మన భాషని ప్రమోట్ చేసుకునే హక్కు, మన సంస్కృతిని ప్రమోట్ చేసుకునే హక్కు రాజ్యాంగంలో ఉంది. కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే ఈజీగా ఎవరినైనా, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అండి, మన సినీ ఇండస్ట్రీ ఉంది. నేను ఈరోజు కొత్తగా ఒక హీరో ఎవరైనా కొత్తగా వచ్చింటారు, వాడు ఏం కావాలని కోరుకుంటాడు అంటే, నేను చిరంజీవి అంతలాన్ని కావాలని కోరుకుంటాడు. పాలిటిక్స్ ఉన్నాయి. ఇప్పుడుండే ట్రెండ్లో మొత్తం ఎంటైర్ భారతదేశంలో ఎట్లాంటి నాయకుడు నీకు కావాలంటే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కావాలని దేశం అంతా కోరుకుంటారు. అట్లాంటి వాని మీద బుర్ర చల్లితే వీళ్ళు మేము లైమ్ లైట్ లైక్ వస్తామేమో.
ఖచ్చితంగా ఇప్పుడు ఒకటి సార్ కరుణాకర్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనాలకి ఒక ఆశ, ఒక నాయకుడి మీద ఏదైనా ఆశ ఇప్పటి వరకు, ఇంకా భవిష్యత్తు తెలీదు, ఇప్పటి వరకు అయితే పవన్ కళ్యాణ్ మీద ఆశలు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఎలాంటి తప్పు జరగనీయకుండా న్యాయం చేస్తారనేది కూడా ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం అండి, హరహర వీరమల్లుకి ప్రమోషన్స్లో ప్రభుత్వ నిధులు వాడుకోవడానికి, ప్రమోషన్స్కి నిర్మాత కదా ఖర్చు పెట్టాలి, హీరో ఎందుకు ఖర్చు పెడతారు? అసలు ప్రభుత్వ నిధులు ఎవరు వాడుతున్నారండి? అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రభుత్వ నిధులు వాడుకున్నట్టు ఎక్కడైనా ఉందా చూపిస్తారా? చిన్న ఎగ్జాంపుల్ అండి, గవర్నమెంట్ ఆయన డిప్యూటీ సీఎం అయిన వెంటనే హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి ట్రావెల్ అయినప్పుడు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మీరు సంతకం పెట్టండి సార్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ వస్తాయి మీకు ఒక 22,000 అని చెప్తే, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉందో చూస్తే బ్యాలెన్స్ షీట్ లో అమౌంట్లే లేకపోతే ఈ డబ్బులు నేను నాకు అక్కర్లేదు, ఆఫీస్ కూడా నాకు అక్కర్లేదు, నా మంగళగిరి ఆఫీస్లోనే నేను కూర్చుంటే క్యాంప్ ఆఫీస్ అక్కడ ఏర్పాటు చేసుకున్నాను. గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే ఆయనకి ఇచ్చినటువంటి నెలసరి వేతనం, గౌరవ వేతనం ఏదైతే ఉందో 45 మంది అనాథ పిల్లలకండి ఒక్కొక్కరికి 5,000 చొప్పున ప్రతి నెల. ఈ భారతదేశంలో ఎవరైనా ఏ నాయకుడైనా ఇచ్చారా? తర్వాత రెండోది ఏంటంటే, రూరల్ డెవలప్మెంట్లో గతంలో ఎక్కడా లేనటువంటి అభివృద్ధిని, రోడ్లని పంచాయతీరాజ్ శాఖ నుండి తను గత ప్రభుత్వంలో వైసీపీ సర్పంచులు బిల్లు లేక ఇబ్బంది పడుతుంటే ఆ బిల్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడి నుంచి తీసుకొని వచ్చి వాళ్ళకందరికీ ఇప్పించింది, ఈ వైసీపీ సర్పంచులకు కూడా ఇప్పించింది పవన్ కళ్యాణ్ అండి. వ్యక్తిగతంగా అంటే ఆత్మహత్య చేసుకున్న రైతులకు అండగా నిలబడి 5 కోట్ల రూపాయలండి ఇచ్చింది సొంత డబ్బు. ఇంకా అట్లా లెక్క పెట్టుకుంటూ పోతుంటే ఒకటి కాదు సార్, ఎన్నో ఉన్నాయి. చివరికి తను నడుచుకుంటూ పోతే డుమ్రిగూడ ఈ మన అరకు ప్రాంతంలో అక్కడ చిన్న అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది. అయినప్పటికీ కూడా నేను ఇక్కడ మాట ఇచ్చినాను ఇక్కడికి వెళ్ళాలా అని చెప్పేసి వెళ్తూ అతనితో పాటు నడుచుకుంటూ వస్తున్న గిరిజన కాలంలో చెప్పులు లేకపోతే సొంత డబ్బులు ఖర్చు పెట్టి 367 జతల చెప్పులు ఇచ్చినాడండి. ఎవరు ఇచ్చినాడండి? ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు ఇచ్చినాడండి? ఈ మాట్లాడే IAS విజయ్ కుమార్ గారిని అడుగుతున్నాను. ఆయన కూడా ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నవాడు కదా, ఒక్కరిని అడాప్ట్ చేసుకున్నారా? ఏ మేరకు మీరు ఇది చేస్తున్నారు? కేవలం ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ని తిడితే నా పార్టీ పేరు బయటకు వస్తుంది, విజయ్ కుమార్ IAS ఆఫీసర్ బయటకు వస్తాడు, ఏదో ఒకటి పెట్టుకోవాలి కదండి. కాబట్టి అంత ఈజీగా అంత తొందరగా వాళ్ళు లైమ్ లైట్ రాదు. కాబట్టి బాగా ఉన్న వాళ్ళ మీద బురద చల్లడం మామూలే. మేము ఇవన్నీ చూస్తూనే ఉన్నాం, రకరకాల అనుభవాలు మాకున్నాయి. దాదాపు ఈ 10 years అబోలో ఎన్ని అనిపించుకున్నాము, ఎన్ని మాట్లాడినాము, ఎన్ని అన్నా ఎన్ని మాట్లాడినా ఏ ఒక్కరికి హాత పెట్టకుండా, ఏ ఒక్కరిని కించపరచకుండా, ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ అండ, దేవునితో సమానంగా ఈరోజు అతన్ని పూజిస్తున్నారు సార్. అతను మాట్లాడుతూ ఇంకో మాట అన్నారు సార్, మేము ఇప్పుడు ప్రజల దృష్టికి ఇది తీసుకొని వస్తాం, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నారంట. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా ఇట్లా జరిగింది, అధికార దుర్వినియోగం జరిగింది, ఇట్లా అతని సినిమాలు తీయకూడదు అని వీళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నారంట. ఏం సార్, ఎందుకు ఎడ్యుకేట్ చేస్తారు? గతంలో ఇప్పుడు మీ ప్రభుత్వం గతంలో మీరు సర్వీసెస్లో ఉన్నప్పుడు ఎన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు మీ సాంస్కృతిక శాఖ మంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రులు పోలేదా ప్రమోషన్స్కి? పోరా? పిలుస్తారు సార్, వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ అది. రాజ్యాంగ పరంగా సాంస్కృతిక విభాగము సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నారు. మరి ఇప్పుడు సినిమాలు వేయకూడదంటే సినిమాటోగ్రఫీ మంత్రి ఎందుకండి మినిస్ట్రీ? ఈయన రాజ్యాంగాన్ని మార్చి పెట్టమని చెప్పండి. కేవలం జగన్ మెప్పు పొందడానికి, కేవలం తను ఫోకస్ చేసుకోవడానికి ఇటువంటి వ్యవహారాలు నడుపుతున్నారే తప్ప, దమ్ముంటే, ధైర్యం ఉంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పులన్నీ ఎత్తి చూపిస్తూ గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు విస్తృతంగా పేర్లుకొని పోయినాయి. దాని మీద ఎడ్యుకేట్ చేయండి.
దాని మీద జనాలకు అవగాహన కల్పించమని చెప్పండి. అప్పుడు కూడా మీ పార్టీ ఫోకస్ అవుతుంది. ఏదో దొంగ రూట్లలో వచ్చి ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది సార్? అది ముందు వాళ్ళు తెలుసుకోవాలండి. ఇవన్నీ మాటలు మాట్లాడడం తప్ప వీళ్ళకి వేరే ఇదేం లేదు సార్. వాళ్ళు ఫోకస్ అవ్వడం కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారు. కావాలనే వెనక నుండి ఇది నడిపిస్తున్నారు విజయ్ కుమార్ గారిని. రైట్. థ్యాంక్ యూ కరుణాకర్ బాబు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. ఇక ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పవన్ కళ్యాణ్ మీద వేసిన పిటిషన్ ఏదైతే హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఆయన ప్రమోషన్ కోసం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారు అనేది, అయితే ఆయన ఎలాంటి డాక్యుమెంట్లు ఎలాంటివి పత్రాలు సమర్పించకుండా ఆయన కేసును వేయడం ఇక్కడ గుర్తించాలి. అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక కేసు వేసేశారు, దాని మీద బురద జల్లేశారు, ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇది ఎంతవరకు సమంజసం అనేది కూడా ప్రజలు గుర్తిస్తారు ఖచ్చితంగా. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.